బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం నామినేషన్స్ జరిగాయి కదా, దాని గురించి ఓ లుక్కేద్దాం. అయితే ఈసారి నామినేషన్ ప్రాసెస్ కొంచెం కొత్తగా జరిగింది. కెప్టెన్ సుమన్, గౌరవ్కి బిగ్ బాస్ ఓ పవర్ ఇచ్చారు. దాంతో వాళ్లు ఇమ్మాన్యుయల్, అయేషాలను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత బెలూన్ టాస్క్ పెట్టారు. అందులో గెలిచిన వాళ్లకి నామినేషన్ పవర్స్ అన్నమాట. ఇమ్మాన్యుయల్కి ఎక్కువ పవర్స్ వచ్చాయి. మరిదంతా ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, అసలు నామినేషన్లు, గొడవలు. అయేషా తనకు దొరికిన డైరెక్ట్ పవర్తో రీతూ చౌదరిని నామినేట్ చేయడం ఓ రేంజ్లో గొడవకు దారితీసింది. అసలు అయేషా ప్రవర్తనపై కూడా చాలా విమర్శలొచ్చాయి. బయట ఎపిసోడ్స్ చూసి వచ్చిందని కూడా అన్నారు. మరోవైపు తనుజ ఆడియన్స్ సపోర్ట్తో కొంచెం గట్టిగానే రమ్యను నామినేట్ చేసింది. ఇది కూడా పెద్ద రచ్చ అయింది. రమ్య కూడా ఊరుకోలేదు, తిరిగి తనుజను నామినేట్ చేసింది. పాపం కళ్యాణ్ మాత్రం బహుశా ఆడియన్స్ రియాక్షన్ చూసి రమ్యను నామినేట్ చేయడానికి కొంచెం ఆలోచించినట్టున్నాడు. ఇక శ్రీనివాస్, కళ్యాణ్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక రెండో విషయం, ఇమ్మాన్యుయల్ పరిస్థితి. చూడ్డానికి బాగానే ఆడుతున్నాడు అనిపిస్తున్నా వరుసగా 6 వారాలు నామినేషన్స్లోకి రాకపోవడం ఇప్పుడు కొంచెం రిస్కే. దీనివల్ల ఏమవుతుందంటే ఆడియన్స్తో కనెక్షన్ తగ్గే ఛాన్సుంది. ఒకవేళ ఫ్యూచర్లో నామినేట్ అయితే ఎలిమినేషన్ గండం ఎక్కువ ఉండొచ్చు. ఫైనల్గా నామినేషన్ రిజల్ట్స్. ఇక్కడో ట్విస్ట్. అయేషా నామినేట్ అయినా కెప్టెన్ గౌరవ్ తన పవర్ వాడే ఆమెను సేవ్ చేసేశాడు. సో ఫైనల్గా నామినేషన్స్లో ఉన్నది ఎవరంటే రీతూ, సాయి శ్రీనివాస్, కళ్యాణ్, రాము, తనూజ, దివ్య, రమ్య ఇంకా సంజన. ప్రస్తుతానికి వినిపిస్తున్న టాక్ ప్రకారం బయట అనధికారిక పోల్స్లో రమ్య, రాము రాథోడ్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదండీ సంగతి. ఈ వారం స్పెషల్ నామినేషన్ ప్రాసెస్, కొన్ని గట్టి గొడవలు, ఇమ్మాన్యుయల్కు రిస్క్ బెల్స్, ఇంకా రమ్య, రాములు డేంజర్ జోన్లో ఉండటం. ఇవి ఈ వారం హైలైట్స్.